ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ వడంపేటలో మంగు రాఘవరావు గారు మరియు మన జగన్మోహనాచార్యులు గారు వడంపేట ప్రాంతంలో గల బ్రాహ్మణ కుటుంబాల యొక్క విద్యార్థులు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఒక 10 నోట్బుక్లు, ఒక 5 పెన్నులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన బర్కత్పురాలో తులసీవనం అని చెప్పి బ్రాహ్మణ ఆడపిల్లల యొక్క హాస్టల్ ఉచితంగా నడుపుతున్నాము గత 6 ఏళ్ళుగా. అందులో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది అండ్ ఫ్రీ హాస్టల్. పిల్లల్ని కాపాడుకోవాలంటే మన దగ్గర జాయిన్ చేయండి. అట్లనే వడంపేట ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల వద్ద బ్రాహ్మణ సంఘాల వద్ద ఈ యొక్క కార్యక్రమాలు పెట్టి జాబితా తయారు చేసి ఆ తర్వాత దానికి ముఖ్యంగా ఎలా ముందుకు రావాలి, ఎలా నమోదు చేసుకోవాలనేది క్లియర్గా తెలియజేశారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ వచ్చినప్పుడు చదవండి, అందులో ఉన్న అంశాలను చదివి పాటించాలి. రూల్ ప్రకారం మాత్రమే రావాలి, నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే రావాలి. ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో చాలా మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ఉచితంగా పుస్తకాలే కాదు, ఉచితంగా ఇంకా డ్రెస్సులు, షూస్, తర్వాత స్కూల్ బ్యాగులు కూడా అందిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ కుటుంబాల వారికి విజ్ఞప్తి ఏమిటంటే, గతంలో మనం బ్రాహ్మిన్స్ సబ్సిడీ స్టోర్ అని కూడా పెట్టి అన్ని జిల్లాల్లో కూడా మనం సరుకులు ఇవ్వడం జరిగింది. అయితే సరుకులు 45 రోజుల తర్వాత మాత్రమే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబానికి 45 రోజుల పాటు సరిపడా ఇస్తున్నాం. అట్లనే నెక్స్ట్ మంత్ జూలైలో ఇంకా ఇంక్రీజ్ చేశాం. అంటే కందిపప్పు, ఆయిల్, మినపగుళ్ళతో పాటు మిగతా ఐటమ్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ ఏమిటి అంటే, మన బ్రాహ్మణ కుటుంబాలకి సపోర్టు గవర్నమెంట్ నుంచి ఎలా ఉందో మనకు తెలుసు, కానీ మన తరఫున సంఘాల తరఫున కూడా ఇంకా విస్తృతంగా చేసి తర్వాత ఆయా ప్రాంతాల్లో గల బ్రాహ్మణ సంఘాల ఉనికిని అందరికీ తెలియజేయడానికి, తర్వాత ఖచ్చితంగా యూత్ కూడా ముందుకు రావాలనే ఉద్దేశమే దీని యొక్క ఆంతర్యం. ఇప్పుడు పిల్లలందరూ చక్కగా వచ్చారు, పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మేము పుస్తకాలు అందించాం. త్వరలో మళ్ళీ ఇంకొక యాప్ పెట్టి దానిలో షూస్ కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, తర్వాత వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కానీ అందిస్తాం. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని మనం ఇప్పుడు మంగు రాఘవరావు గారు వడంపేట బ్రాహ్మణ సేవా సంఘం నుంచి మాట్లాడారు. జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. ఈరోజు వడంపేట ప్రాంతంలో శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలో వడంపేట ప్రాంతంలోని బ్రాహ్మణ విద్యార్థులకు గ్లోబల్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గిరిప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో సహకారంతో దాదాపు 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేయడం జరిగింది. గత వారం కూడా వీరి ఆధ్వర్యంలో కూడా కొంతమంది విద్యార్థులకు అందజేయడం, అంతకుముందు వారం కొంతమంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు కూడా వీరి సేవా కార్యక్రమంలో భాగంగా మా వడంపేట ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ రకంగా ఎంతోమంది దాతల సహకారంతో వడంపేట నగర ప్రాంతంలోని బ్రాహ్మణ బంధువులకు మా సేవా సంఘం తరపున ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా గిరిప్రసాద్ గారు చేసిన ఈ సేవా కార్యక్రమానికి మా వడంపేట బ్రాహ్మణ బంధువుల తరఫున, విద్యార్థుల తరఫున, మా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యుల తరఫున కూడా మేమందరం గిరిప్రసాద్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఇంకా భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా శక్తినిచ్చి ఈ సేవా కార్యక్రమాలు తీసుకోవడంలో వారిని ఇంకా ముందుకు తీసుకోవాల్సిందిగా, వారికి ఐశ్వర్యాలు, ధనధాన్యాలు కూడా కలిగించి మాలాంటి సంఘాలను ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ వారి సేవా కార్యక్రమాలు విస్తరించవలసి వచ్చేట్టుగా భగవంతుడు సహకరించాలని కోరుతూ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మన గిరిప్రసాద్ గారు గ్లోబల్ బ్రాహ్మణ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుండ్రు. అదే భాగంగా మనకు కరోనా టైంలో కానీ మధ్యలో
నిత్యావసర సరుకులు కానీ సబ్సిడీ మూలంగా చాలామందికి అందజేశారు. ఈ యొక్క చిన్నదైన బుక్స్ అనుకుంటాం, మనం ఒక 20 రూపాయలు వస్తుంది అనుకుంటాం. ఈ చిన్నదానమే విద్యాదానంతో సమానమని నేను అనుకుంటున్నాను. పిల్లలు ఏదో మనం బుక్స్ ఇస్తున్నారు ఇంత మీటింగ్ పెట్టి ఇదంతా చేసిన ఉద్దేశం కాకుండా మనందరం ఐక్యంగా ఉండాలని ఒక చేసిన కార్యక్రమానికి మనం కూడా ఉత్తేజంతో ముందు బ్రాహ్మణ సంఘాలందరూ కలిసి కూడా మనం కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలని అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇదే విధంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని వారికి ఆ భగవంతుడు కృపాకటాక్షలు ఎల్లప్పుడూ ఉండి అనేక విధాలుగా సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు. చాలా బాగా జరిగింది. మన సంఘం పేరు చెప్పు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గిరీష్ ప్రసాద్ శర్మ గారు చేసిన ఈ పుస్తకాల వితరణ కార్యక్రమం చాలా బాగా అనిపించింది. చాలామంది పేద విద్యార్థులు చాలా మంచి సదవకాశాన్ని ఆయన కల్పించినందుకు ఇలాంటివి ఇంకా కూడా చేయాలని, అలానే మన బ్రాహ్మణ సంఘానికి చాలా సహాయం చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో కూడా చేయాలనుకుంటున్నాను. మాకు ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. నీ దయ రాదా, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా నాపై, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా నాపై, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా ఆ నాపై, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా ఆ నాపై, నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై, నీ దయ రాదా ఈ దాసుని బహు దోషములను శమింపజేయ పరమేశ్వరి నాపై, నీ దయ రాదా అంబా, నీ దయ రాదా ఆ నాపై, నీ దయ రాదా కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక, కల్లలాడుచు కపట వేసినై కామాదులను కాదనలేక, కాలమెల్లా నీకై వినుతింపక నారీ నననారీ ననా, కాలమెల్లా నీకై వినుతింపక గడిపితినౌమ మురళీ రవమోయిని, కాలమెల్లా నీకై వినుతింపక గడిపితినౌమ మురళీ రవమోయిని, కాలమెల్లా నీకై వినుతింపక గడిపితినౌమ మురళీ రవమోయిని, కాలమెల్లా
వినుతోపక గడిపెతినామ మురళీ